సారీ నాన్న. కృష్ణ సారీ ఎందుకు? ఇదంతా నా వల్లే జరిగింది కదా. నేను మీకు చీటింగ్ చేయమని చెప్పకపోతే అమ్మ మిమ్మల్ని అన్ని మాటలు అన్నుండేదే కాదు. కానీ నేను అమ్మకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపారు నన్ను? ఒకవేళ నేను అమ్మకి నిజం చెప్పేసింటే అప్పుడంతా సరిగ్గా ఉండేది. తను మీ మీద కోపంగా ఉండేది కాదు. నేను అలా ఎందుకు చేశానంటే మమ్మీ నీ మీద ఎప్పుడూ కోపడకూడదు, అందుకే నేను అలా చేశాను. నా మీద తను ఆల్రెడీ కోపంగా ఉంది, ఇంకొంచెం వచ్చిందంతే. అసలు నిజమైతే ఇదే కదా, నేనే తనకు అబద్ధం చెప్పాను, అందుకే తిట్టింది. సరే ఒక సీక్రెట్ చెప్పనా? ఇదే మీ మమ్మీకి బదులు నన్ను ఇంకెవరైనా తిట్టారంటే నేను వాళ్ళ పళ్ళు రాలగొట్టుండేవాణ్ణి. ఏమైంది? నవ్వు, స్మైల్ చేయి. ఇంత మంచి ఛాన్స్ మీ మమ్మీకి తప్ప ఇంకెవరికి రాదు కృష్ణ. నవ్వు రావడం లేదు, ఏడిపోస్తుంది నాన్న. ఏం పర్వాలేదు, దానికి కూడా నా దగ్గర ఒక వైద్యం ఉంది. చేయి చూపించు, త్వరగా చూపించు నాకు. ఎర్ర మిరపకాయ, పచ్చి మిరపకాయ, చాలా కారం. మాస్టర్స్లు సెలవే ఇవ్వలేదు. కడుపు మండిపోతుంది, కడుపు మండిపోతుంది, కడుపు మండిపోతుంది. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు మీ మమ్మీ ఎప్పుడు నవ్వుతుంటే చాలా బావుంటారు. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది కదా, కానీ ఇప్పుడు మనం ఏ ఛాలెంజ్ని ఎదుర్కోవాలన్నా పూర్తి నిజాయితీగా ఎదుర్కొందాం. ప్రామిస్? ప్రామిస్. మీరొకటి గుర్తుంచుకోండి నాన్న, అమ్మ మీకంటే 2 పాయింట్లు ముందుంది. ఏం పర్లేదు, ఇంకా మనకి 5 ఛాన్సులున్నాయి కదా. నాకైతే పూర్తి నమ్మకుంది మనమే గెలుస్తామని. కానీ నువ్వు నాకు తోడుగా ఉండాలి, నాకే సపోర్ట్ చేస్తుండాలి. మనందరం కలిసే ఉంటాం కదా నాన్న. ఏమైనా అనుమానమా? అమ్మ నాన్నల మధ్య ఈ ఛాలెంజ్ లో ఇది 3వ రోజు. ఇక అమ్మ నాన్న కంటే 2 పాయింట్లు ముందుగా ఉంది. కానీ ఈ ఛాలెంజ్ లో ఒక చిన్న చేంజ్ ఉంది. ఈ ఛాలెంజ్ ఈ వైట్ బోర్డ్ లో కాదు, నిజానికి ఈ బౌల్లో ఉంటుంది. ఇక మిగతా 5 ఛాలెంజెస్ ఒక చీటీలో రాసి ఈ బౌల్లో వేయడం జరిగిందన్నమాట. ఇందులో నుండి ఏ స్లిప్ వస్తుందో అదే ఆ రోజు ఛాలెంజ్ అవుతుంది. ఈ చీటీలో ఏమేం రాస్తున్నాయో అది నాకు కూడా తెలియదు. దీని గురించి బాబుకి మాత్రమే తెలుసు. ఇక బాబునే ఈ ఛాలెంజెస్ కి హెడ్, ఎందుకంటే ఆయనే ఈ చీటీలను రాసి పెట్టారు. ఇక ఈ ఛాలెంజ్ జడ్జ్ కూడా బాబునే అవుతారు. కృష్ణ సరిగ్గానే చెప్పింది గంగా. నిన్నిక్కడ జరిగిన దాని గురించి మాధవి నాకు మొత్తం చెప్పింది. జరిగిందంతా కూడా 100కి 100 పాళ్ళు తప్పే. అందుకే కృష్ణ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు నేను చిన్నపిల్లల ఛాలెంజ్ని పూర్తి చేసేటువంటి బాధ్యతను నాపై వేసుకున్నాను. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పటి నుండి ఎలాంటి చీటింగ్ జరగదు. ఎస్, నో చీటింగ్. ఇక ఫస్ట్ చీటింగ్ నాన్న తీయాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,